ఇంకా మనం ఇక్కడ ఉండటం కరెక్ట్ కాదు నాన్నమ్మ. వెళ్ళిపోదాం. సడన్ గా ఏమైందమ్మా? శివయ్య ఏమైనా అన్నాడా? అతనికి మాట్లాడే పద్ధతి తెలీదు. నోటికి ఏదొస్తే అది వాగుతాడు. అవన్నీ పట్టించుకోవద్దు పవిత్ర. అదేం కాదు తాతయ్య, మావయ్య నన్నేమీ అనలేదు. అలాంటి పరిస్థితి రాకముందే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతే బాగుంటుందనిపిస్తోంది. ఈ వయసులో నువ్వెక్కడుంటే మేమక్కడుంటేనే మాకు తృప్తి. ఎక్కడికి పోదాం? తాతయ్య, అది నేను హాస్టల్లో ఉంటాను. మీరు కొన్నాళ్ళు ఇక్కడే ఉండి తర్వాత మన ఊరికి వెళ్ళండి. మీకు కూడా కాస్త మనశ్శాంతిగా ఉంటుంది. నీకేమైనా పిచ్చి పట్టిందా పవిత్ర? ఇప్పుడు నిన్ను హాస్టల్లో ఉంచి మేమెళ్ళి ఊళ్ళో ఉండాలా? అదేం కుదరదు. ఇక్కడ వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఏ ప్రాబ్లం ఉండదు నానమ్మా. చాలా బాగా చూసుకుంటారు. కొన్నాళ్ళు పోయాక నేను ఒక ఇల్లు తీసుకుంటాను. అప్పుడు మీరు కూడా వస్తే మనం అందరం కలిసి ఉండొచ్చు. అదేదో కొన్నాళ్లు పోయాక ఇల్లు తీసుకొని అందరం కలిసే వెళదాం. ఇప్పుడు తొందరపడి నువ్వు హాస్టల్లో మేం ఊళ్ళో ఉండాల్సిన అవసరం ఏముంది చెప్పు? అసలే నువ్వు కడుపుతో ఉన్నావు. నిన్నొదిలేసి మేమెలా ఉండగలమమ్మా? కొన్నాళ్ళు మాత్రమే తాతయ్య. ఏమ్మా పవిత్ర, మేము నీకు భారంగా ఉన్నావా? అదేంటి నాన్నమ్మా అలా మాట్లాడుతున్నావు? మీరు నాకు భారం ఏంటి? నేనెందుకు అలా అనుకుంటాను? మన ఊళ్ళో అయితే మీ మనసుకి హాయిగా ఉంటుంది. ఇక్కడంతా చక్కబడ్డాక మిమ్మల్ని తీసుకొస్తాను. మన ఊళ్ళో జనాల గురించి నీకు తెలిసిందే కదా పవిత్ర. మాటలతో వేధించడం తప్ప మమ్మల్ని ఎక్కడ ప్రాణాలతో ఉండనిస్తారు చెప్పు? మన ఆవేదనను ఎవరు పట్టించుకుంటారు చెప్పు? అందుకే కొన్నాళ్లు ఉండి తర్వాత ముగ్గురం కలిసి వేరే ఇంట్లోకి వెళ్ళిపోదాం. కొన్నాళ్ళుండే పరిస్థితే లేదు తాతయ్య. ఇక్కడ ఉన్న కొద్దీ నాకేదో పోగొట్టుకున్నానన్న ఫీలింగ్ వస్తోంది. అంత కంజెస్టెడ్గా ఉండలేకపోతున్నాను. దేనివల్ల ఇబ్బంది పడుతున్నావమ్మా? అలా అని కాదు నానమ్మా, కానీ ఒకరింట్లో మనం ఎక్కువ కాలం ఉంటే లేనిపోని సమస్యలు వస్తాయి. అంత దాకా తెచ్చుకోకూడదు అంటున్నాను. సరే పవిత్ర, నీ ఇష్టం. అయితే మన ముగ్గురం ఒకే దగ్గర ఉందాం తల్లి. నువ్వొక చోట మేమొక చోట వద్దంటున్నానమ్మా. కాదనుకు పవిత్ర, అర్థం చేసుకో. సరే నాన్నమ్మా, కలిసే ఉందాం. సరేనా?